శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారములను అర్పిస్తూ శివమహిమ్న స్తోత్రములో 18వ శ్లోకంలో పుష్పదంతుడు పరమశివుణ్ణి ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నాడు. రథక్షోణీయంతా శతధృతిరగేంద్రో ధనురథో రథాంగే చంద్రార్కౌ రథచరణపాణి శరయితి విదక్షోస్తే కోయం త్రిపురతృణమాడంబరవిధిః విధేయైః క్రీడంత్యో న ఖలు పరతంత్రాః ప్రబుధియః. ఈ శ్లోకంలో పుష్పదంతుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు శివుణ్ణి. పూర్వకాలంలో త్రిపురాసురులు అనేటువంటి ముగ్గురు రాక్షసులు తారకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి శివపార్వతుల యొక్క పుత్రుడైనటువంటి కుమారస్వామి సంహరిస్తాడు. అందుచే వారికి కలిగినటువంటి పుత్రులు ఎవరైతే విద్యున్మాలి, తారకాక్షుడు కమలాక్షుడు అనేటువంటి ముగ్గురు ఘోరమైనటువంటి తపస్సును చేసి బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత 3 స్వర్ణమయమైనటువంటి, అదేవిధంగా రజతమయమైనటువంటి, తామ్రమయమైనటువంటి 3 నగరాల్ని సృష్టించి ఆ 3 నగరాలు ముల్లోకాలలో సంచరించేటువంటి అవకాశాన్ని ఇమ్మని చెప్పి ఆ నగరాల్లో, సుందరమైనటువంటి నగరాల్లో ఈ ముగ్గురు రాక్షసులు విహరిస్తూ ఎప్పుడైతే ఈ 3 నగరాలు ఏకమవుతాయో, ఒక చెంతకు ఒక దగ్గరికి చేరుకుంటాయో, ఆ సమయములో ప్రయోగించినటువంటి బాణము చేత మాత్రమే 3 నగరాల్లో ఉన్నటువంటి 3 రాక్షసులు ఒకేసారి సంహరింపబడతారు అని, ఈ విధంగా సంహరింపబడాలి అని వారు బ్రహ్మ దగ్గర నుంచి వరం పొంది ఉంటారు. మరి వారిని సంహరించడం కోసం దేవతాదులు, ఋషులు మొదలైనటువంటి వారు ఎంతో కాలంగా వేచి చూస్తూ చివరికి ఆ సమయం ఆసన్నమైనప్పుడు బ్రహ్మ, విష్ణువు మొదలైనటువంటి మిగిలినటువంటి దేవతలందరూ కూడా పరమశివుణ్ణి ప్రార్థిస్తారు. నీవు మాత్రమే ఈ త్రిలోకాధిపతులైనటువంటి త్రిపురాసురులు, త్రిపురములు అంటే 3 పురాలు, 3 నగరాలకి అధిపతులైనటువంటి అసురులు, త్రిపురాసురులు, వీరిని ఏకత్రాటిపై ఉన్నప్పుడు సంహరించవలసిందిగా శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడు దానికి సిద్ధమై ఏ విధంగా వారిని సంహరిస్తారు ఈ శ్లోకంలో పుష్పదంతుడు మనకి చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మరి శివుడు ఈ త్రిపురులు అంటే 3 రాక్షసులు యొక్క సంహారము కోసం ఉద్యుక్తుడైనటువంటి సమయంలో ఆయన యొక్క రథము కానీ, ఆయన యొక్క ధనుస్సు కానీ, బాణము కానీ ఎవరు ధరించి ఉన్నారు, ఎవరు ఆ రూపాన్ని స్వీకరించి ఉన్నారు అని చెప్తూ ఈ శ్లోకంలో చక్కగా తన భక్తిని తెలియజేస్తూ ఉన్నాడు. రథః క్షోణీ, రథః. మరి శివుడు ఆ సంహారానికి, త్రిపురాసురుల యొక్క సంహారం కోసం బయలుదేరి వెళ్ళినప్పుడు ఏ రథంపై అధిష్ఠించి వెళ్ళాడు అనేటువంటి జిజ్ఞాసకు ఇక్కడ పుష్పదంతుడు చక్కగా చెప్తూ ఉన్నాడు. రథః క్షోణీ, క్షోణి అంటే పృథివి, పృథివిని రథముగా చేసుకుని ఉన్నాడు. ఎవరు? ఆ పరమశివుడు. ఎంతా శతధృతిః. మరి రథ చాలకుడు ఎవరు అంటే ఎంత అంటే
రథసారథి. సారథి ఎవరు అంటే శతధృతి. శతధృతి అంటే ఇక్కడ బ్రహ్మ అనే అర్థము. బ్రహ్మే ఆ పృథివీని రథముగా చేసుకున్నటువంటి ఆ రథానికి సారథిగా ఉన్నాడు. అగేంద్రో ధనుః. అగహ అంటే పర్వతము. అగేంద్ర అంటే పర్వత రాజు. అగేంద్ర పర్వతరాజు అయినటువంటి మేరు పర్వతమే ధనుస్సుగా చేసుకున్నాడు. అథో తరువాత అటుపిమ్మట రథాంగే చంద్రార్కౌ. రథము యొక్క అంగాలు అంటే రథానికి ఇరువైపులా ఉండేటువంటి చక్రాలు ఎవరయ్యా అంటే చంద్రుడు సూర్యుడు ఈ వీరిద్దరిని కూడా ఆ రథానికి చక్రాలుగా చేసుకుని ఉన్నాడు. మరి ధనుస్సు పృథివీ రథమైతే, సారథి బ్రహ్మ అయితే, మేరు పర్వతము ధనుస్సు అయితే, ఆ రథం యొక్క చక్రాలు సూర్యచంద్రులైతే మరి బాణం ఎవరు అంటే ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చరణపాని శరయితి. చక్రపాని. చరణం నామంటే చక్రం. చక్రపాని. పాని అంటే హస్తము. హస్తమయందు చక్రాన్ని ధరించినటువంటి వాడు, సుదర్శన చక్రాన్ని ధరించినటువంటి వాడు చరణపాని అంటే విష్ణువు. శరయితి బాణం. ఆ యొక్క ధనుష్కి బాణం ఎవరు అంటే సాక్షాత్తు భగవాన్ విష్ణువే బాణముగా ఏర్పడినాడు. దిదక్షోస్తే దిదక్షోహో. దిదక్ష అంటే దహితుమిచ్చ. దహితుమిచ్చ దిదక్ష. తస్య దిదక్షోహో అంటే ఆ త్రిపురాసురుల్ని సంహరించాలి, దహింపచేయాలి అనేటువంటి ఇచ్ఛతో ఈ విధంగా సమస్త దేవతల్ని, సూర్యచంద్రాదుల్ని, బ్రహ్మను, విష్ణువుని, మేరు పర్వతాన్ని మొదలైనటువంటి వారందరిని కూడా పరికరాలుగా, సాధనములుగా చేసుకుని పరమశివుడు ఎవరిని సంహరిస్తున్నాడు అంటే కోయం త్రిపుర తృణమాడంబర విధి. కోయం దిదక్షోస్తే కోయం త్రిపురం ఆడంబర విధి. ఏమిటి నీ లీల హే పరమశివ? ఈ విధమైనటువంటి త్రిపుర తృణం. త్రిపుర తృణం అంటే 3 నగరాల్లో ఉన్నటువంటి అధిష్టాతులైనటువంటి ఆ రాక్షసుల్ని సంహరించడానికి ఇటువంటి లీల అవసరమా నీకు? త్రిపుర తృణం. తృణం అంటే వారు నీకు గడ్డి పూచ వలె సమానం. గడ్డి పూచ లాంటి వాళ్ళు. వారిని సంహరించడం నీకు సంకల్ప మాత్రం చేత సిద్ధిస్తుంది. అయినప్పటికీ కూడా నీ యొక్క శక్తి సామర్థ్యాలను, నీ యొక్క లీలను లోకానికి తెలియజేయటం కోసమే ఇటువంటి ఆడంబర విధిని నీవు గైకున్నావు. ఆడంబర విధి అంటే లీలా విధి అంటే అనేక మాయతో కూడినటువంటి, అనేక విభూతులతో కూడినటువంటి ఇటువంటి విధిని నీవు మాకు చూపిస్తూ ఉన్నావు. విధేయై క్రీడంత్యో. ఇది ఏమిటి అంటే విధేయై, విధేయులైనటువంటి సాధనాలైనటువంటి వారందరితో నీవు ఒక ఆటగా చేసుకుని మాకు చూపిస్తున్నావు తప్ప నఖలు పరతంత్ర ప్రబుధియ. ప్రబుధియ ప్రభు యొక్క సమస్త లోకానికి స్వామి అయినటువంటి ప్రభు అయినటువంటి మీ యొక్క బుద్ధి యందు, మీ యొక్క బుద్ధి పరతంత్రాహ నఖలు పరతంత్రములు కావు కదా. ప్రభువుల యొక్క బుద్ధులు, ప్రభువుల యొక్క ధీశక్తి పరతంత్రము అనేటువంటి అని పరతంత్రముగా ఎప్పుడు కూడా ఏర్పడదు కదా. అటువంటి శక్తి సామర్థ్యాలని కలిగినటువంటి పరమశివ, నీకు ఇటువంటి లీల చేయటం కూడా త్రిపురాసురుల్ని సంహరించడంలో కేవలం మాకు ఈ విధమైనటువంటి దర్శనాన్ని కలిగించడం కోసమే తప్ప నీకు ఎటువంటి ఆయుధాలు గాని, పరికరాలు గాని, సాధనాలు గాని ఈ లోకంలో దేన్ని సంహరించాలన్నా సరే అవసరం లేదు కదా. ఇక్కడ శివుడు
త్రిపురాసురులను సంహరించారు. అదేవిధంగా సంహారకర్త, లోకముల యొక్క సంహారకర్త కూడా పరమశివుడే కదా! కాబట్టి ఈ విధంగా పుష్పదంతుడు శివుని యొక్క మహిమను మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఓం తత్సత్.